ఎప్పుడు ఒకే రకంగా చేసుకొని సేమియా ఉప్మా తింటున్నారా? అది తిని మీకు బోర్ కొడుతుందా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈరోజు మనం సేమియా ఉప్మా ఎలా చేయాలో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ రొటీన్. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నా కుకింగ్ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనం సేమియా ఉప్మా ప్రిపేర్ చేయడానికి కావాల్సిన ఆనియన్స్, పచ్చిమిర్చిని కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో సేమియా బాయిల్ అవ్వడానికి కావాల్సిన నీళ్లు పోసి ఆ నీళ్లను మరిగించుకోవాలి. నేను ఈ సేమియాను వాడుతున్నాను. మీ దగ్గర ఏ సేమియా ఉంటే దానితో చేయొచ్చు. సేమియా వేసి ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత ఒక ½ టీ స్పూన్ ఉప్పు వేసి 1 టీ స్పూన్ ఆయిల్ వేయాలి. అలా ఆయిల్ వేస్తే సేమియా ఉడికినప్పుడు మెత్తగా అవ్వకుండా పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇలా నేను చూపిస్తున్న విధంగా సేమియా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 గుడ్లను తీసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎగ్స్ని వేసుకోండి. ఇందులో ½ టీ స్పూన్ ఉప్పు, ½ టీ స్పూన్ కారం, అలాగే పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎగ్స్ బాగా ఫ్రై అయిన తర్వాత తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ½ టీ స్పూన్ జీరా వేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేయండి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు అందులో కరివేపాకు వేసి పచ్చిమిర్చి కూడా వేయండి. పచ్చిమిర్చి వేసి 2 నిమిషాలు బాగా కలపండి. ఇలా బాగా కలిపిన తర్వాత మీ రుచికి సరిపడంత ఉప్పు వేసి ఒక ½ టీ స్పూన్ పసుపు, అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం వేసి అందులో ½ టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ మిరియాల పొడి, ½ టీ స్పూన్ చికెన్ మసాలా అండ్ పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి. మీరు కావాలనుకుంటే గరం మసాలా కూడా వేయచ్చు. నా దగ్గర లేదు కాబట్టి నేను వేయలేదు. ఇప్పుడు ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ను వేసి కలపండి. ముందుగా ఉడికించి పెట్టుకున్న సేమియా కూడా వేసి మసాలా మొత్తం సేమియాకి పట్టేలా కలపాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ½ లెమన్ వేసి బాగా కలుపుకోండి. అంతే, ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా వెరైటీగా ఎగ్ సేమియా రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బాయ్.